బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అడ్విశేష్. గూఢచారి, క్షణం, ఎవరు, మేజర్, హిట్ 2లతో మంచి జోష్ మీదున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా డెకాయిట్ అనే మూవీ ద్వారా రానున్నాడు. ఇందులో శేష్ కి జోడిగా శృతి హాసన్ నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. తాజాగా రిలీజ్ అయిన టీజర్ లో భారీ యాక్షన్ సీన్స్ మధ్య శేషు ఎంట్రీ హైలైట్ గా నిలిచింది. జూలియట్, ఎన్నేళ్ళైంది మనం కలిసి అని అడ్విశేష్ అడుగుతాడు. మెడపై గాడ్ ఈజ్ డాడ్ అని రాసి ఉన్న టాటూ కనిపిస్తుంది. కలిసి కాదు విడిపోయాయని శృతి హాసన్ అనుసరిస్తోంది. చీర కట్టుతో చేతిలో తుపాకీతో శృతి లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు నేను నీకు గుర్తున్నానా అని శేష్ అడిగితే నీ మోసం మర్చిపోలేనని ఆన్సర్ ఇస్తుంది. అయితే ఇప్పుడు నేనేంటి ఎక్సా అంటే అది ఒకప్పుడు అని రిప్లై వస్తుంది. మరి ఇప్పుడు వెదవనా, దొంగనా, విలనా చెప్పు నేనెవరిని అని శేష్ అడగడం, ఆ తర్వాత ఇద్దరు ఒకరికి మరొకరు తుపాకీలు ఎక్కువ పెట్టడంతో టీజర్ ముగించారు. ఈ మొత్తం డిస్కషన్ చూస్తుంటే ప్రేమికుల మధ్య ఇంత శత్రుత్వమా అనే ఆసక్తి కలుగుతుంది. డెకాయిట్ మొత్తానికి టీజర్ చూస్తుంటే శత్రువులుగా మారిన ఇద్దరు ప్రేమికుల కథ అని క్లారిటీ వచ్చేసింది. అయితే వారి జీవితాలు మార్చుకునేందుకు ఇద్దరు మాజీ లవర్స్ తప్పని పరిస్థితిలో కలిసి దోపిడీలు చేయడమే బ్యాక్ డ్రాప్ గా ఉంది. శేష్, శృతి ప్రేమించుకొని విడిపోయి మళ్ళీ కలిసి దోపిడీలు చేయడం చుట్టూ స్టోరీ తిరుగుతుంది. మొత్తంగా ఇంటెన్స్ లవ్ యాక్షన్ చిత్రంగా డెకాయిట్ తెరకెక్కనుంది. డెకాయిట్ మూవీ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్, సునీల్ నారంగ్ ప్రొటెక్షన్ సంస్థలపై నాగార్జున మేనకోడలు సుప్రియ ఎర్రగడ్డ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆమె చాలా రోజులుగా అన్నపూర్ణ స్టూడియోస్, 7 ఎక్రాస్ స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. పాన్ ఇండియా స్థాయిలో తన పేరు మీద సుప్రియ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తుండడం ఇదే ఫస్ట్ టైం. సునీల్ నారంగ్ సహా నిర్మాత, క్షణం, గూఢచారి మూవీస్ కి కెమెరా వర్క్ అందించిన షనియల్ డియో డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఈ మూవీతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.